దల్లో ఉంచుకొని నీ సన్నిధిలో ఇంతవరకు కాలక్షేపం చేస్తూ ఉన్నాము, నీతో కాలము గడుపుతూ ఉన్నామంటే మా సొంత ఆలోచనలు, సొంత భక్తి ఏమాత్రము కాదు. కేవలం నీవిచ్చిన కృప, నీవిచ్చిన ఆశీర్వాదాన్ని బట్టి ఈ రాత్రి వేళ మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. చిన్న మంద భయపడకూడని సెలవిచ్చావు. నీ దృష్టిలో చిన్న మందగా మేము కనపడుతూ ఉన్నాం. ఎక్కడ ఇద్దరు ముగ్గురు ఉంటే వారి మధ్యలో ఉంటానని సెలవిచ్చావు. మా మధ్యలో ఉంటూ ఉన్నావు. జ్ఞాపకం ఉంచుకోండి తండ్రి. ప్రతి ఒక్క బిడ్డను దీవించండి, కరుణించండి. చివరిలో అలిసిన వాళ్ళం, బలహీనతలో ఉన్నప్పటికైనా కొన్ని మాటలు నేను మాట్లాడుతుండగా నా పట్ల నీవే మాట్లాడి మహిమ పొందుదువని నజరేయుడిని యేసుక్రీస్తు నామం పేరిట అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. పరిశుద్ధ గ్రంథములో నుండి మనము కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకుంటున్నాం. దేవుడు ప్రతి విషయములో కూడా నశించిపోయినటువంటి ఆత్మల కొరకు భారము కలిగి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చినట్లు చూస్తూ ఉంటున్నాం. ఎందుకు భారము కలిగి అంటే ప్రతి ఒక్క ఆత్మ ఎక్కడ నశిస్తూ ఉంది, ప్రతి ఒక్క ఆత్మ ఏ రకంగా జీవిస్తూ ఉంది అన్నటువంటి సమయాన్ని బట్టి గ్రంథములు చూసినప్పుడు చాలామంది దానితో సహవాసం చేస్తూ జీవిస్తున్నటువంటి రోజుల్లో కాలక్షేపం చేస్తున్నటువంటి వాళ్ళు ఎందరినూ కూడా చూస్తూ ఉంటున్నాం. ఎంత పెద్ద క్రైస్తవులమైనా కానీ, ఎంత పెద్ద విశ్వాసులమైనా కానీ దాన్ని ఇంకా మనం దగ్గరికి తీస్తూ దాన్ని ఇంకా వాడుకుంటూ ఉన్నాం. ఎందుకంటే చిన్నప్పటి నుంచి స్నేహితులము, బంధుమిత్రులమని రకరకాలుగా జీవిస్తున్నటువంటి మనుషులు దాన్ని విడవలేరు. ఎందుకు విడవలేరంటే ఆసక్తి వల్ల, ప్రేమ వల్ల అంతవరకు ఈ రకంగా ఉంటున్నారు, అంతవరకు ఆ రకంగా కూడా జీవిస్తున్నటువంటి సమాజం ఇది. ఎందుకంటే చాలా చోట్ల చూసినప్పుడు అటువంటి మనసులు ఇక్కడ దీన్ని విడవలేరు, అక్కడ దాన్ని కూడా విడవలేరు. దాన్ని వెంటాడుతూ ఉన్నారు, దీన్ని కూడా వెంటాడుతూ ఉన్నారు. ప్రభు అంటున్నాడు, ఒకసారి కడగబడిన తర్వాత మళ్ళా దాంట్లోకి వెళ్ళకూడదు. వాక్యం చూపిస్తుంది. ఒకసారి నువ్వు కడగబడ్డావు అనుకో ప్రతి విషయములో కూడా, అది మళ్ళొకసారి దాని వైపు మూతి పెట్టరాదు. అందుకనే నశిస్తున్నటువంటి ఆత్మల కొరకు యేసుక్రీస్తు ఎక్కడెక్కడ తిరిగాడని బైబిల్లో చూస్తే నశించిపోయిన ఆత్మల కొరకు, నశించినటివి ఎక్కడ నశిస్తుంది, పాపం అనేటువంటిది ఎక్కడ ఉంది, సంపూర్ణమైనటువంటిది ఎక్కడుందని యేసుక్రీస్తు కొన్ని దినాలు వాడబడుతున్నటువంటి ఆమె కొరకు ఎక్కడొచ్చాడంటే ఆ మధ్యాహ్న కాల సమయములో 12 గంటల సమయములో ఆ మార్గానికి వచ్చాడు. ఎందుకు వచ్చాడంటే ఎన్నో దినాల నుంచి మాకు తిరగలేదేమో, దేవుడనే వార్త తెలియలేదేమో, దేవుడు అనేటువంటి సమయం ఏమకు తెలియలేదేమో అని ఆమె ఏం చేస్తుందంటే సమయాన్ని కనిపెట్టుకొని ఉంటుంది. సమయం ఎప్పుడు వస్తుంది, సమయం ఏ టయానికి వెళ్ళాలి, నేను ఏ టయానికి వెళితే ఎవరు కనిపించకుండా ఉంటున్నారు అన్నటువంటి మాటను బట్టి ఆమె 12 గంటల టయానికి బయటికి వెళ్ళింది. మనం చూసాం అనేక సార్లు. యోహాను సువార్త 4వ అధ్యాయం అంతా చూస్తే అక్కడనే తెలిసిపోతుంది ఆమె జీవిత చరిత్ర అంతా కూడా మనకు అనేక దినాలు తెలుసు. ఆమె ఎవరు? సమరయ స్త్రీ. ఆ సమరయ స్త్రీ కొరకు దేవుడు ఎందుకు వెళ్ళాడంటే ఇదొక్కటి బాగా చేస్తే ఎంతమందిని పాడు చేస్తుందో ఈ గ్రామంలోనే, ఎంతమందిని అన్యాయంగా ఇంకొక రకంగా దారి తప్పిస్తుందేమనేటువంటిది యేసయ్య ఆ 12 గంటల సమయానికి వచ్చేసాడు. ఆమె కూడా 12 గంటలకి బావి దగ్గరకు వచ్చేసింది. బావి దగ్గరకు వచ్చినప్పుడు ఆమె అడుగుతున్నాడు, ఆయన, అయ్యా నాకు ఇంత దాహమి అమ్మ, దాహం అవుతుందంటే, మీరు రాజవంశములాగున్నారు, మేము సమరయులము, మాతో నీళ్ళు ఎందుకు తాగుతావు?
ఎన్నో సాకులు సంభాషించింది ఆయనతోటి. ఒకరికొకరు మాట్లాడుకుంటూ దాహమైనప్పుడు దాహం తీర్చాలి కదనేటువంటి అడిగితే, మీరు రాజుల వంశం, మీరు ఎట్లెట్లో ఉన్నారు, నేను నేను మా సమరయులము, అంటరాని వాళ్ళం, సన్నకులం, ఎన్నో రకాలుగాని చెప్పినప్పుడైనా ఆమెని విడవకుండా సంభాషిస్తూ ఉన్నాడు యేసయ్య. సంభాషిస్తూ ఉంటే, అంతవరకు మా పితరులు చెప్పినప్పుడు నేను విన్నాను అనింది ఆమె. మా పితరులు చెప్పినప్పుడు ఆ కొండ మీద ఈ కొండ మీద ఆరాధిస్తారు, అప్పుడు యేసయ్య వస్తాడన్న మాట విన్నాము, కానీ ఇప్పుడు నీవు ఈ మాటలు చెప్తున్నావు అనేటువంటిది ఆయనతోనే ప్రశ్న వేస్తుంది ఆమె. ఒకరికొకరు సంభాషిస్తూ ఉంటే, నీవు నీవే గాన జీవజలము, నేనిచ్చి జీవజలములు నీవు తాగితే ఇంత దూరం కూడా రావాల్సిన పని లేదు, ఈ మధ్యాహ్నం వేళ నీవు ఈ బావి దగ్గర కూడా రావాల్సిన పని లేదు, అక్కడే నీకు నీళ్ళు దొరుకుతున్నావని ఆమెతో మాట్లాడినప్పుడు, మరి నాను చేసినవన్నీ ఎలా తెలిసింది ఈయనకి? నాను చేసిన తప్పులు ఎలా తెలిసింది ఈయనకి? ఈయన యేసుక్రీస్తు. మా పితరులు ఎప్పుడూ చెప్పారు, మా పితరులు యాకోబు దోగించిన బావిది, మా సొంత బావి అంటుంది, మా యాకోబు దోగించిన, మా బంధువుడు దోగించిన బావి, ఆ బావి దగ్గరకు వస్తే ఈయన ఎట్లెట్లో మాట్లాడుతున్నారని ఆ మాటలల్లా చెప్పేపాటికి ఆమె పాపం అనేటువంటి కుండ కనబోయింది. ఏ కుండ కనబోయింది? ఇప్పుడు ఒక స్వయంగా వెళ్ళాలంటే ఎందుకు వెళ్ళావు, ఏం పని మీద వెళ్ళావు అనేటువంటిది ఎన్నో వస్తున్నాయి. ఆమె కుండను ముందర పెట్టుకొని ఆ కుండని తీసుకొని నీళ్లకు వెళ్ళిపోతే, దేవుడు ఆమెతో మాట్లాడితే ఆమె సంపూర్ణముగా ఆ పాపం అనేటువంటి కుండను అక్కడే పగిలేసింది. అక్కడే పగిలేసినట్లు పగిలేసి ఎక్కడికి వెళ్ళింది? గ్రామములోనికి బయలుదేరింది. అయ్యా, నాను చేసినవి, ఎన్నో దినాల నుంచి చేసినవి నాతో చెప్పిన యేసయ్య ఆ బావి దగ్గర ఉన్నాడు, రండని అనేక మందిని కదిలించింది ఆమె. ఎందుకు కదిలించిందంటే, యేసయ్యని ఎరిగిన వాళ్ళం, యేసయ్యని ఎరిగి కూడా ఒకసారి కడగబడిన తర్వాత మళ్ళా దాని వైపు కానీ దాని మార్గం కానీ, వాడు అట్లున్నాడు నేను ఇట్లా ఉన్నాననేటువంటిది దాని వైపు చూస్తే అంతకన్నా దుర్మార్గుడు ఇంకొకడు లేడని బైబిల్ చెప్తుంది. అంతకన్నా దుర్మార్గుడు ఇంకొకడు లేడు. అందుకనే ఒకసారి ఎప్పుడైతే కడగబన్నామో దాని విషయము, ఈ సమరేశ్వరి ఎప్పుడైతే ఊర్లోకి వెళ్ళి మందిని కదిలించిందో, ఆమె ఆనాటి నుంచి బైబిల్లో ఎతికితే కూడా ఆమె అడుగులు బయట లేవు. చూడండి, ఆమె అడుగులు బయట లేవిక. ఆమె అడుగులు ఎక్కడున్నాయో అంతవరకు బయట ఉన్నావేమో, మంది లేని టైంలో ఉన్నావేమో, మంది లేని పొలుపు లేనప్పుడు వెళ్ళిపోయిందేమో, కానీ ఆమె అడుగులు ఇంకా బయట లేవు. ఎందుకంటే ఒకసారి కడగబడినటువంటిది. అందుకనే యేసయ్య ఎక్కడెక్కడ చూస్తున్నాడు, ఎక్కడెక్కడ చూస్తున్నా అంటే అన్యాయం చేస్తున్న వాళ్ళని, దొంగతనం చేస్తున్న వాళ్ళని, ప్రతి ఒక్కరిని కూడా. ఇక్కడ కూడా ఒక పాపి ఉన్నాడు, అక్కడికి కూడా వెళ్ళాలని జక్కయ్య కిందికి దిగు అన్నాడు. జక్కయ్య చెట్టు నుంచి కిందికి దిగు, నీ దగ్గర కూడా ఉంది, దాచిపెట్టావు, వడ్డీ కొడ్డి అన్యాయంగా దాచిపెట్టి ఎన్నో ధనవంతుడిగా ఉన్నావు, కిందికి దిగు. అయ్యా, యేసుప్రభు నా ఇంటికి వస్తాడా? నా ఇంటికి యేసుప్రభు వస్తాడా? నేను ఇంత దుర్మార్గునని వాని పాపము అన్నే పట్టించింది. అక్కడ వాని పాపము అన్నే పట్టించినప్పుడు యేసయ్య ఇంటికి వెళితే ఆ ఇల్లు ఎంత సంతోషముగా, దేవుడిచ్చిన కృప, దేవుడిచ్చినటువంటి ఆశీర్వాదాన్ని పోగొట్టుకుంటే జక్కయ్య మళ్ళీ ఎక్కడైనా చేశాడా? లేదు. మళ్ళీ ఏడైనా లంచం వస్తే, ఏడైనా అబద్ధం ఆడి బయట ఏడైనా దొరికితే లేదు. అటువంటివి భక్తులు ఎందరో కూడా నడుస్తున్న వాళ్ళని చూస్తున్నాం. కానీ ఈ రోజుల్లో దాన్ని వాడుకుంటారు, దీన్ని వాడుకుంటారు. అది పొరపాటు, నువ్వు ఫలించలేవు. ఒకసారి కడగబడితే ఫలిస్తావు, దాన్ని ఉంచుకుంటే ఫలించలేవు. అది మోసం అనేటువంటిది. నువ్వు రక్షించబడలేవు. ఇక ఎన్నైనా ఉండు, అన్నీ తీసుకోవచ్చు, కానుక ఇవ్వచ్చు, విశ్వాసంగా నడచవచ్చు, పాట పాడవచ్చు, సంబంధం లేదు. అది ఒకసారి క్షమాపణ కోరి ఆ క్షమాపణకి ఇంకొకటి లేదు. అటువంటి జీవితంలో ఉన్న భక్తులు ఎందరో బైబిల్లో ఉన్నారు.
అటువంటి స్థితిలో మనం ఏడ ఉంటున్నాం ఈ రోజుల్లో అంటే, ఏడ ఉన్న వాళ్ళ మాన్నే జీవిస్తూ ఉన్నాం. అది వచ్చినప్పుడు అది వాడుకుంటున్నాం, ఇది వచ్చినప్పుడు ఇది వాడుకుంటే. అందుకనే వాక్యం అంటుంది, రెండిటి మధ్య, రెండు తలంపుల మధ్య ఉంటే ఏమవుతుంది? జారి ఎక్కడో తొక్కు పడతావు. జీవితంలో ఒక్కసారి మనం ఏమై ఉండాలంటే, ఆమె ఎంత ఘోరమైన పాపిని చూస్తే నిజంగా ఎంత మధురంగా మారిపోయింది. అంత ఘోరమైనటువంటిది ఆ పరిస్థితి కనిపెట్టుకుని చూస్తే నిజంగా అటువంటి స్త్రీ ఎట్లా మారిపోయిందంటే, ఒక మధురముగా, ఒక పావురం రకంగా మారిపోయింది ఆమె. అటువంటి స్థితిలో ఉన్నటువంటి స్త్రీలు, కట్టబడినటువంటి స్త్రీలు, దేవుని కొరకు బ్రతికిన స్త్రీలు, దేవుని చేత కడగబడిన స్త్రీలు ఎందరినూ కూడా దాన్ని ఇంకా మోసుకొని తిరుగుతూ ఉన్నారు. ఇంకా మోసుకొని టైం ఉంది, వయసు ఉంది, డబ్బు ఉంది, అంతస్తు ఉంది, కలిగిన సంపద ఉందని మోసపోతున్నాడు. కానీ క్షమాపణ మాత్రము లేదు. క్షమాపణ కోరుకో, ఇక నుంచి నేను వైపు చూడను. ఆ వైపు చూడలేదు, ఆమె బావిని కూడా చూడలేదు. ఆ బావికి వెళ్ళింది కానీ మళ్ళీ ఎన్నడూ ఆ బావి చూసినట్లు కూడా చూపించలేదు బైబిల్. జీవితంలో ఒక్కసారి మనం చూస్తే, ఒక్కసారి కడగబడినటువంటిది చిన్నదైనా పెద్దదైనా తప్పు తప్పే అంటుంది, కానీ తప్పు కాదని బైబిల్ చెప్పడం లేదు. తప్పనేటువంటి తప్పే ఖండిస్తుంది. దాన్ని 2-3 సార్లు చెప్పిన తర్వాత వాన్ని వదిలేయండి, వాన్ని సంఘములో నుంచి కూడా వదిలేయండి అని బైబిల్ చెప్తుంది. 2-3 సార్లు బుద్ధి చెప్పండి, వాడు అట్లే చేస్తే వాడిని విడిచిపెట్టండి. ఇక అటువంటి జీవితంలో యేసయ్య ఏం చెప్పాడంటే, నశించిపోయినటువంటివి ఎక్కడెక్కడ ఉన్నాయో వాటి కొరకు ఆయన దాహం మీరు రక్షించబడితే నా దాహం తీరుతూ ఉంది. మీరిచ్చే నీళ్ళు కాదు, నేనిచ్చే నీళ్ళు తాగితే నువ్వు ఎన్నటికీ తప్పికొనవు. నానిచ్చే నీళ్ళు జీవజలములు నీకు ఇస్తున్నాను, ఆ జీవజలములు నువ్వెన్నడూ కూడా తప్పికొనవు. ఈ నీళ్ళు తాగితే అప్పుడప్పుడు దప్పికొంటున్నావు, కానీ నేనిచ్చి నీళ్ళు తాగితే ఎన్నటికీ లేదన్న మాటకే ఆమె జనాన్ని కదిలించినట్లు. ఇన్ని పాపాలు చేసినటువంటి వాడిని నన్ను కూడా రక్షిస్తాడా? ఇన్ని దుర్మార్గ పనులు చేసిన ఇంత లంచగుడిని నన్ను కూడా రక్షిస్తాడా? ఆయన అంటున్నాడు, ఎంత ఘోర పాపివైనా 2 చేతులు చాపి పిలుస్తూ ఉన్నాను, ఇకనైనా నా రెక్కల కిందికి రా. 2 చేతులు చాపి నిన్ను పిలుస్తూ ఉన్నాను. పాపములో కొనసాగుతున్నవాడా, లోకములో కొనసాగుతున్నవాడా, నా రెక్కల కిందికి రా. సాతానుగాడు కొట్టుకొని వెళ్తాడు నిన్ను. అటువంటి స్థితిలో ఎంతమందిని 2 చేతులు చాపి పిలుస్తూ ఉంటే కూడా ఈ రోజుల్లో కనికరము లేని మనస్సులం, జాలి లేని మనస్సులం, ఒకరికొకరం సహించుకుని లేని మనస్సులం జీవితంలో ఒకసారి మనం చూసినట్లయితే, దేవుని గ్రంథములో ఉన్నటువంటి మాటలను బట్టి ఆమె ఎవరు లేని సమయానికి వెళితే దేవుడు ఒకరోజు పట్టుకుంటున్నాడు. ఏడ దొరికిపోయావు? ఎవరికి దొరకకుండా ఉంది, దొరికిపోయింది. అందుకని అంటున్నాడు, గ్రంథంలో రాయబడిన మాటను బట్టి నా కన్ను ప్రపంచమంతటా చూస్తూ ఉంది. ఇంకెక్కడున్నావు? ఏడ తప్పించుకుంటున్నావు? నా కన్ను ప్రపంచమంతటా చూస్తూ ఉంది. నా కన్ను మూస్తే సాతానుగాడు నిన్ను కొట్టుకుని వెళ్ళిపోతాడు. అటువంటి సాతానుగాని చోటివ్వకుండా మనం ఆయన దగ్గర ఉంటే, ఆయన రెక్కల కింద ఉంటే ఆయనే కాపాడుకుంటాడు. ఆయన దగ్గర కిందికి రాలేక అనేక హింసలు, బాధలు, ఎన్నో తిప్పలు పడుతున్నామంటే కారణమేమి? మన పొరపాట్ల ద్వారా మనం చేసిన జీవితాల్లో ఇంకా మార్చుకోలేని జీవితంలో ఉండి అనేక రకాలుగా ఉంటున్నటువంటి ఆ మాటలు బట్టి మనం జీవిస్తూ ఉన్నాం, కానీ మనస్సు మారేది లేదు, ఒకరికొకరం తగ్గించుకునేది లేదు. యేసయ్య ఎంత తగ్గించుకున్నాడో, ఈ ప్రపంచానికి తగ్గించుకోవటానికి ఆయన రాజులకు రాజుగా పేరు పెట్టుకొని అనేకుల కొరకు నాను చిందించబడి నేను మరణిస్తే తప్ప మీకు మోక్షము లేదు. ఆయన మరణించకపోతే, ఆయన సమాధి నుంచి లేకపోతే మనకేముంది? ఆయన రక్తము చేత కడగబడినటువంటి మనకి విడుదల ఉంది. ఆయనైనా సాయకుంటే మనకి విడుదల లేదు. మనం రచించే వాళ్ళు లేరు, ఇంక సచ్చిన వాళ్ళం సచ్చినట్లే, శవాలై ఇంక అక్కడే పడిన వాళ్ళమే. ఆయన రక్తం చేత మనకు విమోచన ఉంది కనుక, మన కొరకు ప్రాణం పెట్టాడు కనుక మనకి ఇంకే భయం లేదు. ఈరోజు మరణించిన ఆయన పశ్చిమన ఉంటాం,
ఈరోజు మరణించిన ఆయన దగ్గర ఉంటామనేటువంటి నమ్మకం నీకు ఉండాలి. ఆ నమ్మకం లేకపోతే నీ డబ్బు, నీ అవిశ్వాసము అన్నీ చూసుకొని మురిసిపోయి అన్నీ విడిచిపెడితే దేవుడు ఒక రోజు ఆయన నిన్ను వాడుకుంటున్నాడు. ప్రతి బిడ్డ కూడా నశించకూడదు. భారతదేశాన్ని ఎంతమంది కాపాడుతూ ఉన్నారు, దైవజనులు కాపాడుతూ ఉన్నారు. దైవజనులు ఎంతమంది ప్రాణాలు తెగించి నీ కొరకు స్వార్థ దండయాత్ర సభలు ఎన్ని చెప్తున్నారు ఈ రోజుల్లో సంఘాలు అంటే ఇంకను మారకపోవటం వల్ల దేవుడు యేసయ్య చూస్తూ ఉన్నాడు. ఇదే రాకడ సమయమా? ఇదే భయంకరమైనటువంటి స్థితిలో ఉంటున్నామా? ఇదే ఘోరమైనటువంటి స్థితిలో మనం జీవిస్తూ ఉన్నామా అనేటువంటి నమ్మకం లేనటువంటి వాళ్ళు ప్రపంచంలో కోకొలలుగా లోకాన్ని విడుస్తూ ఉన్నారు. కారణమేమి? వాక్యానుసారంగా జీవించకపోతే, దైవజనులు బోధించిన బోధని వినకపోతే, దేవుడు చెప్పిన మాట ప్రకారంగా వాళ్ళు ప్రకటించినప్పుడు ఆ మాట వినకపోతే నీకే ప్రమాదముగా మనం ఈ రాత్రి వేళ చూస్తూ ఉంటున్నాం. దేవుడిచ్చినటువంటి కృప, దేవుడిచ్చినటువంటి ఆశీర్వాదాన్ని బట్టి మనం ఏమై ఉండాలంటే, మనం పుట్టుకలోనే పాపలమని బైబిల్లో రాయబడి ఉంది. పుట్టుకతోనే మనం పాపలం. ఆ పాపం విడిపించడానికి యేసయ్య ఇక్కడ వచ్చింది. తన సొంత కుమారుని భారతదేశానికి ఎందుకు పంపించాడంటే, మన పాపములను తీసివేయటానికి, మీ శ్రమలు బాధలు తీసివేయటానికి మీ కొరకు నేను ప్రాణం పెట్టానంటున్నాడు. ఆ ప్రాణం పెట్టినటువంటి దేవుణ్ణి మనసులు నమ్ముకుంటే ఎన్నాళ్ళు ఉంటాం ఇక్కడ? మనసులు నమ్ముకొని మోసపోతే ఇక్కడ శాశ్వతం లేదు. ఎప్పుడు ఆరిపోతున్నామో, ఎప్పుడు జీవిస్తూ ఉన్నామో అది ఆయనకు ఒక్కనికి మాత్రమే తెలుసు. ఈరోజు మరణించిన నమ్మకం, మనసాక్షి కలిగి నేను ఆయన దగ్గర ఉంటానటువంటి నమ్మకం నీకు లేకపోతే దానికి నీవే ఉత్తరవాదివని లేఖనాలు చూస్తూ ఉంటున్నాం. ఈ పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి స్త్రీని బట్టి మనం చూస్తే నిజంగా ఇంకా ఎక్కడైనా కానీ ఎక్కడెక్కడ ఆమె మాటలు ఎక్కడైనా రాసిండారంటే ఆమె ఎక్కడ కూడా అడుగులు కూడా బయట లేవు. ఆమె ఎంత మారిపోయింది! ఎంత రాతి గుండెని తీసేసి మాంసపు గుండెని వేసిన దేవుడు ఆమె కఠినమైనటువంటి గుండెని తీసేసాడు. ఆయన మాంసపు గుండెగా వేస్తే ఆమె పావురములాగా మారిపోయింది. పావురములాగా మారిపోయింది. అటు కఠినస్తురాలు, దేవునికి లోబడినటువంటిది, మూర్ఖత్వములో మందిని నమ్ముకున్నటువంటిది, ప్రేమిస్తున్నటువంటిది, అందరితో వెళ్ళిపోయినటువంటిది ఈరోజు పావురములాగా మారిపోయిందంటే దేవుని మాటకు విధేయత చూపాలి. దేవుని మాట విధేయత చూపకపోతే నువ్వు బ్రతికి ఉన్నా సచ్చిన దానికే సమానమని చూస్తూ ఉన్నాం. నువ్వు బ్రతికి ఉండి అన్ని ఇచ్చినా కానీ సచ్చిన దానికే సమానం. అందుకనే వాక్యంలో ఉన్నటువంటి మాటలు బట్టి రాత్రివేళ నిజంగా జీవితాలు మార్చుకోవాలి, మనస్సు మార్చుకోవాలి. దాన్ని ఇంకొకసారి దాని వైపు చూడకూడదు. దాని వైపు చూస్తున్నాం ఈ రోజుల్లో, చూడకూడదని. ఏదైనా చిన్నదైనా పెద్దదైనా దాంట్లో సంభాషించి జీవితంలో జీవిస్తున్నటువంటి నువ్వు నేను కూడా ఒకసారి యేసయ్య మాటల్లో, ఎంత ప్రేమగల మాటలో, ఎంత జాలిగల మాటలో నిన్ను రక్షించాలని నీకు ఆ మాటలు చెప్తుంటే నీ మనసు మాత్రము మారేది లేదు. చాలామందిని చూస్తూ ఉన్నాం. అక్కడక్కడ చూసినప్పుడు నిజంగా పురాతన కాలములో నుండి కూడా క్రైస్తవులు అనిపించుకుంటున్నాము. కానీ ఇలా పరిస్థితి ఇలా ఉందని అక్కడక్కడ ఎంతోమంది చెప్తారు. చెప్పినప్పటికైనా వాళ్ళతో మనకు అనవసరం. ఎవరు నమ్మితే వాళ్ళు రక్షించబడతారు, నమ్మకపోతే శిక్ష విధించబడుతుందని చెప్తుంది. మనం ఏం చేయలేం వాళ్ళని. ఎవరినైనా చెప్పే బాధ్యత మనకుంది. అంతవరకేగా నిన్ను పరలోకానికి నడిపిస్తామనేటువంటి మాట కాదు. దైవజనులు బోధించేటప్పుడు నీ వినాలి. చెడ్డది వస్తుంది, మంచిది వస్తుంది, మనసు మారేది వస్తుంది, మనసు మారంది వస్తుంది. కానీ ఏ మాట వింటున్నావు ఈ రోజుల్లో? ఎవడో పనికిరాని మాట్లాడితే ఎంతవరకైనా నోరు చేసుకుని చూస్తాం. దేవుని దగ్గరికి రావాలంటే చాలా కష్టం, చాలా నొప్పులు ఉన్నాయి, చాలా బలహీనత ఉంది, అన్నిటివి ఎన్నో సాకులు ఉంటున్నాయి. కానీ యేసయ్య నీ కొరకు ఈ రోజుల్లో భారతదేశానికి ఎంత ఉన్నతమైనటువంటి దైవజనులను, ఈ ప్రపంచంలో లక్షల మందిని నీ స్వార్థ ప్రకటిస్తూ ఉన్నారు. అటువంటి స్వార్థను నీవు వింటూ ఉన్నావా? మనసు మార్చుకొని యేసయ్యతో ఉంటున్నావా? ఆ జీవితంలో మారలేనటువంటి జీవితంలో ఉంటున్నటువంటి ఈ రాత్రి వేళ మనం చూస్తూ ఉంటున్నాం. దేవుడిచ్చిన కృప, దేవుడిచ్చినటువంటి ఆశీర్వాదాన్ని బట్టి ఎంత చక్కని మార్చిన దేవుడు. ఆ పాపం అక్కడ అందుకనే నశించిన దాని కొరకు ఈ లోకానికి యేసయ్య వచ్చాడు. ఎందుకు వచ్చాడు?
నశించిన ఆత్మ ఎక్కడ ఉందో దాని కొరకు ఆయన వెతుక్కుంటూ వచ్చేసాడు. వెతుక్కుంటూ వస్తే వాళ్ళు జీవితాన్ని కడగబన్నట్లు లేఖనాలు చూస్తూ ఉంటున్నాం. ఈ రాత్రి కాల సమయంలో నువ్వు నేను కూడా మనసు మార్చుకొని జీవితాన్ని మార్చుకొని యేసయ్య మాటలు గ్రంథములో ఏమున్నవో ఆనాడు పౌలుశీలలు బోధించిన బోధను గాలించినట్లు మనము కూడా గ్రంథాన్ని గాలిస్తే అనేక మాటలు దొరుకుతున్నాయి. నీ ఆత్మకు శాంతి నీవిచ్చిన కృపను బట్టి, నీవు బ్రతికిన దినాలను బట్టి యేసయ్య లేకపోతే ఏమి కూడా జయించలేము. చాలామంది అంటారు మా డబ్బు, మా హోదా, మా ఐశ్వర్యం మావెన్నో ఉంటున్నాయని చెప్పుకుంటారు, కానీ అది ఒకరోజు కన్ను తెరిస్తే అంతలో మాయమైపోయేది. ఒకరోజు కన్ను తెరిస్తే అది నువ్వు మాయమైపోతావు. దేవుడిచ్చినటువంటి కృప మనం ఇంకా బ్రతికున్నాం. ఎంతోమంది వెళ్ళిపోయినప్పటికైనా మనం సజీవ లెక్కలో చేర్చాడు కాబట్టి ఆ మాటలు గుర్తుంచుకొని నా మనస్సు కూడా ఈ 2025లో 3వ నెల 11వ తారీఖున మనం ఉన్నామంటే మన గొప్పతనము కాదు, ఆయన ఇచ్చిన కృప, ఆయన ఇచ్చిన ఆశీర్వాదాన్ని బట్టి ఈ రాత్రి వేళ మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. దేవుడి వాక్యమును దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక.